పిల్లలు హాస్టల్ నుంచి 1 మంత్ అయింది మ్యారేజ్ ఉందని వచ్చింది. ఈరోజు పెళ్లి మొత్తం ముగించుకొని కార్యక్రమాలు అన్నీ అయిపోయినాక ఈరోజు అందరు ముగ్గురు పిల్లలు హాస్టల్కి వెళ్దామని ట్రైన్కి వెళ్ళబోయి బస్సుకి వెళ్ళింది. బై మిస్టేక్ చేవెళ్ళకి వెళ్ళినాక కంకర్ లారీ రోడ్డు కలిగి అందరు ముగ్గురు పిల్లలు యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది అని అంటున్నారు. ఇలా ఎంతమంది అమ్మ ఫ్యామిలీ? మొత్తం 5 మంది పిల్లలు, 2 భార్య భర్త, 7 మంది ఫ్యామిలీ. పెద్ద పాపకి మొన్ననే మ్యారేజ్ అయింది సార్. ఏ ఊరికి ఇచ్చారు ఆమెని? ఇది ఏ ఊరికి ఇచ్చిండ్రు? చిట్టిగడ్డకి ఇచ్చిండు. పెద్ద పాప ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తుంది. ఆ పాప బయలుదేరి వస్తుంది. ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి అయితే ఈడనే ఉంది, ఇంకా రాలేదు. ఆ అమ్మాయి వస్తుంది, ఊరు నుంచి బయలుదేరింది. అంటే ఇప్పుడు మిగతా ముగ్గురు అక్క చెల్లెళ్ళు మాత్రం ఒకటే. ఏం చదువుతున్నారమ్మా వాళ్ళు? ఒక పాప బీటెక్, ఒక పాప డిగ్రీ, ఇంకొక పాప బీటెక్ అయిపోయింది. తనుష ఏం చదువుతున్నా? తనుష బీటెక్ చదువుతుంది. సాయి ప్రియ కానీ బీటెక్ అయిపోయింది సార్. ఆమెది కానీ. నందిని చిన్నమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్. హాస్టల్లో ఉంటుందా హైదరాబాద్? ఇప్పుడు వెళ్తుంది హాస్టల్కి వెళ్దామనే ముగ్గురు కలిసి వెళ్తున్నారు. ముగ్గురు ఒకటే దగ్గరే ఉంటారు. ఎట్లా ఉండేవాళ్ళు వాళ్ళంతా? అందరు ఒకటే మంచి ఫ్యామిలీ సార్. 5 మంది పిల్లలు, భార్య భర్త, అందరు కలిసిమెలిసి అన్ని కలిసిమెలిసి మంచిగా చేసుకుంటారు. మేమే అనుకుంటాం పిల్లలు ఎంత ముద్దుగున్నారు. మొన్న పెళ్లిలో రెడీ అయితే కానీ అందరు వాళ్ళకే అన్నారు. అసలు చాలా మంచి ఫ్యామిలీ, ఎవరితో కొట్లాడారు, ఏం చేయరు, మంచిగా ఉంటారు సార్. పొద్దుగాల మార్నింగ్ ఎవరు చివరిగా వదిలేరు? వాళ్ళ డాడీ తీసుకుపోయి, వాళ్ళ తమ్ముడా ఎవరు తీసుకుపోయిండమ్మా? పొద్దున ఎవరు తీసుకుపోయిండ్రు? వాళ్ళ డాడీ తీసుకుపోయిండు. కార్లో తీసుకుపోయి వదిలొచ్చిండు బస్ స్టాండ్.